హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఎంఎస్ఎంఈ యాక్ట్ 43B క్లాజ్ హెచ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ టాపిక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. బిజినెస్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం పేమెంట్స్ కనుక చేయకపోతే కొన్ని పెనాల్టీస్ అనేవి పడతాయని చెప్పేసి చాలా ఫార్వర్డ్ మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో ఈ యాక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఈ పెనాల్టీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ పెనాల్టీ మనం పే చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1లో ఈ ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, తద్వారా ఎంఎస్ఎంఈ సప్లయర్స్కి సంబంధించిన పెండింగ్ పేమెంట్స్ యొక్క రిపోర్ట్ని మనం ఎలా చూసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ని గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పైన డెట్ భారం తగ్గించి వాళ్ళ క్యాపిటల్కి ఎఫెక్ట్ కాకుండా క్యాష్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం ఎంఎస్ఎంఈకి ఒక సపోర్ట్గా ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ గురించి మనం సింపుల్గా చెప్పాలి అనుకుంటే కనుక, ఏదైనా ఎంఎస్ఎంఈ వెండర్ దగ్గర నుంచి మనం గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి తీసుకున్నట్లయితే వితిన్ 15 to 45 డేస్ లోపు వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి. అలా చేయని పక్షంలో ఏవైతే పెండింగ్ పేమెంట్స్ అనేవి ఉన్నాయో ఈ పెండింగ్ పేమెంట్స్కి మనకి పెనాల్టీ అనేది ఉంటుంది. దీని గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాము. నేను షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందంటే కనుక ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి. సో నేను అప్డేట్ చేసినటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. క్విక్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ 43B క్లాజ్ హెచ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇఫ్ అవర్ సప్లయర్ హ్యాస్ రిజిస్టర్డ్ అండర్ ఎంఎస్ఎంఈ యాక్ట్ యాజ్ మైక్రో స్మాల్ ఆర్ మీడియం ఎంటర్ప్రైజ్, వీ షుడ్ పే ద బిల్స్ పేమెంట్ విత్ ఇన్ 15 to 45 డేస్ ఫ్రమ్ ద బిల్ డేట్. అంటే నేను ఇందాక చెప్పినట్లుగానే ఎవరైతే మన సప్లయర్స్ ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళ దగ్గర మనం చేసిన పర్చేజ్ తాలూకా పేమెంట్స్ అనేవి మనం 15 to 45 డేస్ లోపు మనం పే చేసేయాలి. ఇఫ్ వీ హ్యావ్ నాట్ పేడ్ ద బిల్స్ యాజ్ పర్ ద యాక్ట్, దట్ బిల్స్ రిలేటెడ్ పెండింగ్ పేమెంట్స్ షోస్ యాజ్ disallowance of expenditure in IT returns. We have to add that amount in our income and pay the tax according to our tax law. అంటే మనం ఏదైతే పేమెంట్స్ అనేది వితిన్ 15 to 45 డేస్ లోపు మనం చేయలేదు అంటే కనుక ఆ పెండింగ్ పేమెంట్స్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ పేమెంట్స్ పైన మనకి కొంత పెనాల్టీ అనేది వేస్తారు. ఆ పెనాల్టీ అనేది మన ఇన్కమ్కి యాడ్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, మనకి ఇన్కమ్ యాడ్ అవుతే ఏమైంది, మన ట్యాక్స్ లా ప్రకారం 20% అయితే 20%, 30% అయితే 30% మనము ఆ ఎక్స్పెండిచర్ అమౌంట్కి కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి. సో దీనికి సంబంధించి కొన్ని ఎఫ్ఏక్యూస్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హూ కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ యాక్ట్. అసలు ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద ఎవరు వస్తారు? సో మన బేసికల్గా ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది సప్లయర్స్కి మనం చేసే పేమెంట్ కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ దీని గురించి తెలుసుకోవాల్సిందే. ప్రతి బిజినెస్కి అప్లై అయ్యింది. ఎందుకంటే మన బిజినెస్లో ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసుకున్నటువంటి సప్లయర్స్ చాలామంది ఉంటారు. సో ప్రతి బిజినెస్ ఓనరు ఈ పాయింట్ అనేది తెలుసుకోవాల్సిందే. సో బేసికల్గా నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మన బిజినెస్ అనేది మెయిన్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ట్రేడింగ్లో మనకి హోల్సేలర్స్, రిటైలర్స్ అని ఉంటారు. నాన్ ట్రేడింగ్ అంటే మనం సర్వీస్ చేసేటటువంటి సెక్టార్స్ అన్నీ నాన్ ట్రేడింగ్ కిందకు వస్తాయి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ ఫర్మ్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ కింద వస్తాయి. ఈ 3 టైప్ ఆఫ్ బిజినెస్ సెక్టార్స్కి కూడా మనకి ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈజ్ దేర్ ఎనీ ఎగ్జంప్షన్ ఫర్ దిస్ యాక్ట్? ఎస్, ఇన్ ట్రేడింగ్ సెక్టర్ కమ్స్ అండర్ ఎన్ఐసి నెంబర్ 45, 46, 47 రిజిస్టర్డ్ సప్లయర్స్ వర్ ఎగ్జంప్టెడ్ ఫర్ దిస్ యాక్ట్. అసలు మనకి ఫస్ట్ నుంచి ఉన్న ఒక చిన్న గ్లిమ్స్ ఏంటంటే, ట్రేడింగ్ వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది వర్తించదు అని చాలా మంది చెప్పారు. కానీ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే, ఈ యాక్ట్ని మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే, ట్రేడింగ్ బిజినెస్లో ఎవరైతే ఎన్ఐసి నెంబర్స్ 45, 46, 47 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది వర్తించదు. రిమైనింగ్ ట్రేడింగ్ బిజినెస్ అందరికీ కూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఈ ఎన్ఐసి నెంబర్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి? అసలు సప్లయర్ ఎంఎస్ఎంఈకి రిజిస్టర్డ్ అయ్యాడా లేదా అన్నది మనం ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ టైప్ ఏంటి? హోల్సేలా, రిటైలరా, సర్వీస్ సెక్టరా, మ్యానుఫ్యాక్చరింగా, వాళ్ళ టైప్ ఏంటి? వాళ్ళ ఎంఎస్ఎంఈ నెంబర్ ఏంటి? వాళ్ళ ఎన్ఐసి నెంబర్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు. ఒకటి వచ్చేసి ఖచ్చితంగా మన సప్లయర్ని అయితే మనం అడగాలి. సో మన సప్లయర్ ఎప్పుడైతే మనం కొత్తగా పర్చేస్ చేస్తున్నామో, లేదంటే ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ ఉన్నారో, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. వాళ్ళ ఎంఎస్ఎంఈ నెంబర్, వాళ్ళ బిజినెస్ ట్రేడ్ వచ్చేసి హోల్సేలా, రిటైలరా, సర్వీస్ సెక్టరా అని ఉంటుంది. అలానే వాళ్ళ ఎన్ఐసి నెంబర్ కూడా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. బేసికల్గా ఎంఎన్సి కంపెనీస్లో ఏంటంటే, ఎప్పుడైతే మనం వెండార్ దగ్గర నుంచి గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం తీసుకుంటామో, వాళ్ళు వెండార్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఫిల్ చేయించుకుంటారు. సో ఈ వెండార్ అప్లికేషన్ ఫామ్లో ఏముంటుంది? బేసికల్గా వెండార్ యొక్క ఫర్మ్ నేము, వాళ్ళ అడ్రస్, బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్ అడ్రస్, వాళ్ళ జిఎస్టీ నెంబర్, పాన్ నెంబర్, అలానే ఈ ఎంఎస్ఎంఈ నెంబర్ కూడా అందులో ఉంటుంది. అలానే మన కాంటాక్ట్ పర్సన్ నేము, వాళ్ళ ప్రయారిటీ వైజ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఈ వెండర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేయమని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్మెంట్ చేసుకుని వాళ్ళ ఫైల్ అనేది వెండర్ రిజిస్ట్రేషన్ ఫైల్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. ఇది ప్రతి బిజినెస్కి కూడా అవసరం. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం స్కాన్ చేసుకుని డాక్యుమెంట్ మన దగ్గర పెట్టుకుని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ని మనం రిఫర్ చేసి ఈ వెండర్ తాలూకా డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, సప్లయర్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ఎంఎస్ఎంఈ దోస్ ఆర్ ఆల్సో ఎగ్జంప్టెడ్. అసలు సప్లయర్ అనేవాడు ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్డ్ అవ్వకపోతే ఈ యాక్ట్ అనేది వాళ్ళకి వర్తించదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, హౌ కెన్ వీ ఫైండ్ వెదర్ ద సప్లయర్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ విచ్ సెక్టర్ అండ్ ఎన్ఐసి నెంబర్ ఆఫ్ ది సప్లయర్. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, మన సప్లయర్ అనేటివాడు ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయ్యాడా, ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే ఏ సెక్టర్ కింద రిజిస్టర్ అయ్యారు, వాళ్ళ ఎన్ఐసి నెంబర్ ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి ఎట్లాగా అని నెక్స్ట్ ఎఫ్ఏక్యూ. ఇందులో వీ హ్యావ్ టు ఆస్క్ ద సప్లయర్ టు షేర్ ద ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఆర్ ఎంఎస్ఎంఈ ఉద్యాన్ నెంబర్. మన సప్లయర్కి ఏం చేయాలి? ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కానీ అడగాలి. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే ఎంఎస్ఎంఈ ఉద్యాన్ నెంబర్ అడిగామంటే, ఈ ఉద్యాన్ నెంబర్ని యూజ్ చేసుకుని మనం వెబ్ పోర్టల్లో సెర్చ్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కింద నేను లింక్ ఇచ్చాను, ఉద్యాన్ రిజిస్ట్రేషన్ .gov.in వెళ్ళిపోతే మనకి ఎంఎస్ఎంఈ ఉద్యాన్ సెర్చ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనం ఎంఎస్ఎంఈ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ నెంబర్ అనేది సెర్చ్ చేసి డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఉద్యాన్ రిజిస్ట్రేషన్ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాను. ఇక్కడ ప్రింట్ ఆర్ వెరిఫైలో వెరిఫై ఉద్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. సో ఇక్కడ మన ఉద్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం టైప్ చేయాలి. ఉద్యాన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద కొడితే ఈ ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అనేవి వస్తుంది. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ వచ్చేసి శ్రీ భవానీ ట్రేడర్స్. ఇది ప్రొప్రైటరీ ఫర్మ్. ఇక్కడ మేజర్ యాక్టివిటీ ట్రేడింగ్ అని ఉంది చూడండి. సో ఇది ట్రేడింగ్ సెక్టార్. ఈ ట్రేడింగ్ సెక్టార్ యొక్క ఎన్ఐసి నెంబర్ చూసుకోవాలి కదా మనం. 45, 46, 47 అయితే వీళ్ళకి మనం పేమెంట్ చేయాల్సిన పని లేదు. సో ఎంఎస్ఎంఈ చూడాలంటే మనం కిందకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎన్ఐసి నెంబర్ 4 డిజిట్ నెంబర్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎన్ఐసి నెంబర్స్ అనేవి వీళ్ళకి ఉన్నాయి. ఒకటి వచ్చేసి 4662, 4663. సో వీళ్ళు మనకి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తారు. సో విత్ ఇన్ ది 15 to 45 days లోపు వీళ్ళకి మనం పేమెంట్ చేయాలి. సో
ఇట్లా మనం ప్రతి ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ సప్లయర్ని మనం క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ అనేవి నోట్ చేసుకోవాలి. అయితే ఎక్కడ నోట్ చేసుకోవాలి ఇవన్నీ? సో మన టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1లో ఎంఎస్ఎంఈకి సంబంధించిన డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి ఒక కొత్త ఫ్యూచర్ అయితే మనకి రిలీజ్ చేశారు. అది నేను మీకు ముందు ముందు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏబీసీ ఎంటర్ప్రైజెస్ అనే ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ సప్లయర్ ఉన్నారు. ఈ సప్లయర్ దగ్గర నుంచి నేను 1,00,000 రూపీస్ అనేది పర్చేజెస్ అయితే చేశాను. సో డిఫరెంట్ డేట్స్లో కనుక మనం పేమెంట్ చేసినట్లయితే మనం ఏ యాక్ట్ కింద ఎంత పర్సంటేజ్ పెనాల్టీ అనేది పడుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నా ఇన్వాయిస్ డేట్ వచ్చేసి 1st April 2023న 1,00,000 రూపీస్ పర్చేజెస్ అయితే మనం ఏబీసీ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి చేసాము. సో ఇక్కడ పేమెంట్ డ్యూ డేట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, యాజ్ పర్ యాక్ట్ మన సప్లయర్కి మనకి మధ్యన అగ్రిమెంట్ ఉంటే గనక 45 డేస్ వరకు క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. లేదు అంటే కనుక అగ్రిమెంట్ ఏమీ లేకపోతే 15 డేస్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈ యాక్ట్ 43B ప్రకారం విత్ ఇన్ 15 to 45 డేస్ లోపు పేమెంట్ అనేది చేయాలి. ఈ పాయింట్ క్లియర్. అయితే విత్ ఇన్ 15 డేస్లో ఎవరికి చేయాలి, విత్ ఇన్ 45 డేస్లో ఎవరికి చేయాలి అంటే, మన వెండర్కి మనకి ఒక అగ్రిమెంట్ కనుక ఉంటే కనుక, ఫర్ సపోజ్ ఏబీసీ ఎంటర్ప్రైజెస్తో నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, అక్కడ క్రెడిట్ పీరియడ్ నేను మెన్షన్ చేసుకుంటాను. ఒక 15 డేస్ అనో 13 డేస్ అనో 45 డేస్ అనో మెన్షన్ చేసుకుంటాం. సో గ్రేటర్ దాన్ 45 డేస్ అనేది చేసుకోవడానికి లేదు, అగ్రిమెంట్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ చేసుకున్నా కూడా 45 డేసే మనం కన్సిడర్ చేస్తాం. సో ఫర్ సపోజ్ నేను ఏబీసీ ఎంటర్ప్రైజెస్ ఒక 60 డేస్ క్రెడిట్ పీరియడ్ తీసుకున్నా కూడా 45 డేస్ వరకు మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. మ్యాక్సిమం క్రెడిట్ పీరియడ్ ఎంత? 45 డేస్. సో ఫర్ సపోజ్ ఒక వెండర్కి మనకి అగ్రిమెంట్ లేదు, అసలు అగ్రిమెంట్ ఏం చేసుకోలేదు అంటే కనుక విత్ ఇన్ 15 డేస్లో మనం ఆ పేమెంట్స్ అనేవి చేసేయాలి. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం నేను ఏబీసీ ఎంటర్ప్రైజెస్తో అగ్రిమెంట్ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ మ్యాక్సిమం 45 డేస్ కాబట్టి ఇక్కడ 45 డేస్కి నేను డ్యూ డేట్ అనేది పెట్టుకున్నాను. సో 1st April 23rd నేను పర్చేస్ చేశాను కాబట్టి 15th May అనేది నా డ్యూ డేట్ అవుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ చూడండి, ఈ ఫస్ట్ ఎంట్రీలో నేను ఏం చేశాను, ఈ పేమెంట్ అనేది 30th April చేసేసాను. యాజ్ పర్ ద యాక్ట్ నో డిడక్షన్, సో 0. నెక్స్ట్ లైన్లో చూడండి, నేను పేమెంట్ అనేది 15th June 2023 చేశానంటే 1 month లేట్గా చేశాను. సో 1 month లేట్గా చేస్తే నాకు పెనాల్టీ అనేది 1,500 అనేది పడింది. 1,500 ఎలా పడింది అన్నది నేను కింద మీకు వివరించాను చూడండి. ఇన్ ద అబోవ్ సినారియో ఏబీసీ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ మేడ్ అగ్రిమెంట్ విత్ మీ యాజ్ క్రెడిట్ పీరియడ్ యాజ్ 45 డేస్. చూడండి 45 డేస్ క్రెడిట్ పీరియడ్ కాబట్టి నా పేమెంట్ డ్యూ డేట్ అంతా కూడా 15 Mayకి వచ్చింది. అకార్డింగ్లీ ఐ విల్ యాడ్ ద పెండింగ్ పేమెంట్ అమౌంట్ టు మై ఇన్కమ్. మన ఇన్కమ్కి ఆ పెండింగ్ పేమెంట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు సెకండ్ లైన్ గమనించినట్లయితే ఓవర్ డ్యూ డేస్ ఎన్ని ఉన్నాయి? 30 డేస్ ఉన్నాయి. ఈ 30 డేస్కి మన ఇన్వాయిస్ అమౌంట్ ఎంత? 1,00,000 రూపీస్. ఈ 1,00,000 రూపీస్ పైన మనం ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయాలి. ఎంత ఇంట్రెస్ట్ అంటే మన ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆ రోజుకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటే అంత ఇంట్రెస్ట్ రేట్. ఫర్ సపోజ్ ఈ రోజుకి నాకు 6% ఇంట్రెస్ట్ రేట్ ఉంది అంటే నేను 6% యాడ్ చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ రేట్కి మనం 3 times ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది పే చేయాలి. సో 6% నేను ఇంటూ 3 చేసి 18%, 1,00,000కి 18% అంటే 1,500 అమౌంట్ అనేది మన ఇన్కమ్కి అనేది యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి ఒక 10 lakhs నా ఇన్కమ్ అనుకుంటే కనుక ఈ 1,500 కూడా అక్కడ యాడ్ అయ్యే 10 lakh 1,500 అనేది మన ఓవరాల్ ఇన్కమ్ అవుతుంది. ఈ 10 lakh 1,500 మీద మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, 1st April మన ఇన్వాయిస్ డేట్ ఉంది, కాకపోతే నా పేమెంట్ అనేది 15 June 2024లో జరిగింది. సో అంటే ఏంటి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం పేమెంట్ అనేది చేసాం. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ మనకి ఓవర్ డ్యూ డేస్ ఎన్నైనా 13 months అయిపోయినాయి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నేను పేమెంట్ అనేది చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 3 చేసిన తర్వాత
వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతైతే ఉందో 19,500 ప్లస్ ఇన్వాయిస్ అమౌంట్. అంటే ఏం చేయాలి, మన ఇంట్రెస్ట్ అమౌంట్తో పాటు ఇన్వాయిస్ అమౌంట్ కూడా యాడ్ చేసి ఆ రెండాటిని మనం మన ఇన్కమ్కి యాడ్ చేయాలి. అంటే ఈ ఎంఎస్ఎంఈ పేమెంట్స్ అనేది విత్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ మనం చేసుకుంటే పెనాల్టీ అనేది జస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పైన పడుతుంది. ఒకవేళ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా, అంటే విత్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక మనం ఈ పేమెంట్స్ అనేవి చేసినట్లయితే ఇంట్రెస్ట్తో పాటు మన ఏదైతే బిల్ అమౌంట్ ఉందో ఆ బిల్ అమౌంట్ కూడా మనం మన ఇన్కమ్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మన ఫైనాన్షియల్ ఇయర్ 23-24 యొక్క ఇన్కమ్ వచ్చేసి 10 lakhs అనుకుంటే, నా బిల్ అమౌంట్ ప్లస్ ఆ బిల్లుకి సంబంధించిన పెనాల్టీ ఇంట్రెస్ట్ 19,500 కలుపుకుని 11,19,500 అనేది నా ఇన్కమ్ కింద చూపించుకుని దానిపైన మనం ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే కంప్లీట్ డీటెయిల్ అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని పాస్ చేసి ఒకసారి ఇది గమనించండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ రూల్స్ యాజ్ పర్ ద యాక్ట్ 43BH. మీకు ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇఫ్ వీ హ్యాడ్ క్లియర్డ్ పెండింగ్ పేమెంట్స్ విత్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, దెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పెనాల్టీ ఇంట్రెస్ట్ రేట్ యాజ్ పర్ ద RBI ఇంటూ 3. విత్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనకి ఓన్లీ జస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని 3 times మల్టిపుల్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ కడితే చాలు. దిస్ ఇంట్రెస్ట్ అమౌంట్ షుడ్ డిజలో ఫ్రమ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఐటీ రిటర్న్స్. ఎక్స్పెండిచర్ నుంచి మనం తీసేసి మన ఇన్కమ్లో యాడ్ చేసుకోవాలి. సో దట్ మన ఈ ఎక్స్పెండిచర్ కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇంకొకటి ఏంటి, ఇఫ్ వీ హ్యాడ్ క్లియర్ ద పెండింగ్ పేమెంట్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, దెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పెనాల్టీ ఇన్వాయిస్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ యాజ్ పర్ ద RBI ఇంటూ 3. దిస్ అమౌంట్ షుడ్ డిజలో ఫ్రమ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ ద ఐటీ రిటర్న్స్. మన పేమెంట్స్ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇన్వాయిస్ అమౌంట్తో పాటు మన ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యాడ్ చేసి దాన్ని మనం ఎక్స్పెండిచర్ నుంచి తీసేసి మన ఇన్కమ్కి యాడ్ చేసుకుని దానికి GST అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు టాలీ ప్రైమ్ 4.1 రిలీజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి మన MSME డీటెయిల్స్ మనం ఎక్కడెక్కడ అప్డేట్ చేసుకోవాలి, ఆ పెండింగ్ బిల్స్ అనేది మనం ఎక్కడ చూడాలి, డిజలౌడ్ బిల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే టాలీ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి రిలీజ్ 4.1. టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1లో మాత్రమే ఈ MSMEకి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేసుకునే ఫ్యూచర్ అయితే ఉంది. సో మీరు ఎవరైతే లోయర్ వెర్షన్స్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకోండి టాలీ ప్రైమ్ 4.1కి. అప్పుడు మాత్రమే ఈ MSME ఫ్యూచర్ అనేది మనకి కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫర్మ్కి కనుక MSME నెంబర్ అనేది ఉంటే కనుక దాన్ని ఎక్కడ నోట్ చేసుకోవాలి. ఎందుకు, మన బయర్స్ ఉంటారు కదా, మన బయర్స్ అందరికీ కూడా మనం MSME రిజిస్టర్డ్ అని తెలియాలి కదా. సో మనం ఒక MSME నెంబర్ని ఇన్వాయిస్ మీద ప్రింట్ చేసి వాళ్ళకి ఇన్వాయిస్తో పాటు ఇచ్చినట్లయితే మనం MSME రిజిస్టర్డ్ అని తెలుస్తుంది. సో దట్ మన ఫర్మ్ యొక్క MSME నెంబర్ని ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే F11 ఫ్యూచర్స్లో మనం చూసినట్లయితే మోర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఈ మోర్ డీటెయిల్స్లో మనకి MSME రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీనిపైన ఎంటర్ కొడితే మనకి టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ మైక్రో, స్మాల్, మీడియం అని కనిపిస్తుంది. నేను స్మాల్ తీసుకున్నాను. అలానే ఇక్కడ ఉద్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం ఇక్కడ టైప్ చేయాలి. సో నేను ఇక్కడ నా ఫర్మ్ యొక్క ఉద్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది టైప్ చేశాను. Ctrl+A సేవ్. సో నా ఫర్మ్ యొక్క ఉద్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నేను యాడ్ చేశాను. సో ఈ MSME నెంబర్ అనేది నా ఇన్వాయిస్ మీద కూడా ప్రింట్ అవుతుంది. జస్ట్ నేను డే బుక్లోకి వెళ్ళిపోయి నా సేల్ బిల్ ఏదో ఒకటి ఓపెన్ చేసి ప్రివ్యూ చూసినట్లయితే నా MSME నెంబర్ అనేది ఇక్కడ చూడండి, అడ్రస్ కింద ఉద్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి నా రిజిస్ట్రేషన్ నెంబరు, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి స్మాల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇట్లా మన MSME నెంబర్ అని మన బయర్స్కి కూడా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ MSME నెంబర్ని మనం మన టాలీలోకి ఇన్పుట్ చేసుకోవాలి.
అది ఎట్లా, నేను ఒక లెడ్జర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఉంది కాబట్టి ఆల్టర్ చేస్తున్నాను. జస్ట్ లెడ్జర్ ఆల్టర్ ఏబిసి ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళు ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ అని చెప్పేసి నాకు వాళ్ళ ఎంఎస్ఎంఈ నెంబర్ అనేది ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లెడ్జర్ స్క్రీన్ గమనించినట్లయితే ఎంఎస్ఎంఈ డీటెయిల్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపించట్లేదు. సో నేను ఏం చేశాను, F12 ప్రెస్ చేసి ఇక్కడ F12 ఫ్యూచర్స్లో ప్రొవైడ్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఎస్ పెట్టుకుంటున్నాను. సో కంట్రోల్ ఏ సేవ్. ఎప్పుడైతే మనం ఎస్ పెట్టుకున్నామో ఇక్కడ చూడండి, ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దగ్గర మనకి సెట్ ఆర్ ఆల్టర్ ఎంఎస్సి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. సో దీన్ని ఎస్ పెట్టుకుంటే మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి స్మాల్, వాళ్ళ ఎంఎస్ఎంఈ నెంబర్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో జస్ట్ ఎంటర్. ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అయిందని చెప్తున్నారు, 1 ఏప్రిల్ 2024 నుంచి అని ఇచ్చాను. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ యాక్ట్ అనేది 2023లో వచ్చింది కదా, 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుందా, లేదంటే 1 ఏప్రిల్ 2024 నుంచి అప్లికబుల్ అవుతుందా అని అడుగుతున్నా. సో యాక్చువల్గా యాక్ట్ ప్రకారం ఏముందంటే, ఈ యాక్ట్ అనేది 1 ఏప్రిల్ 2024 నుంచి మనకి అప్లికబుల్ అవుతుందని ఉన్నది. కాకపోతే 2023లో మనం చేసిన పర్చేజెస్కి సంబంధించిన పేమెంట్స్ అనేవి 24లో కూడా చేస్తాం కాబట్టి, మనం ఐటీ రిటర్న్స్ ఎప్పుడు ఫిల్ చేస్తాము, జూన్ ఆర్ జూలై 24లో చేస్తాం కాబట్టి, అప్పటి వరకు జరిగిన పేమెంట్స్ కూడా మనం చూపించాలి కాబట్టి 23-24లో కూడా ఈ యాక్ట్ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది. సో ఈ ఎంఎస్ఎంఈ నెంబర్ అనేది మనం మన టాలీలోకి 3 టైప్స్లో మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఆల్టర్లోకి వెళ్ళిపోయి లెడ్జర్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు బల్క్గా ఉన్నాయి ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అన్ని బల్క్గా ఒక ఎక్సెల్ రూపంలో ఉన్నాయనుకుంటే, మనం టాలీలో ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఈ ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో మనకి స్టాట్యుటరీ రిపోర్ట్స్లో ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్ అనే ఒక ఫ్యూచర్ అనేది ఇచ్చారు. ఇక్కడ అప్డేట్ పార్టీ ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అని ఉంది. సో ఇక్కడ సన్డ్రీ క్రెడిటార్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఏవైతే లెడ్జర్స్లో మనకి ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయలేదో ఆ లెడ్జర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఏబీసీ ఎంటర్ప్రైజెస్కి నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి ఈ రిపోర్ట్లో మనకి ఏబీసీ ఎంటర్ప్రైజెస్ అనేది కనబడట్లేదు. సో నేను ఇక్కడ సురేష్ అకౌంట్ దీనికి మనకి ఎంఎస్ఎంఈ అనేది అప్డేట్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ దీనిపైన నేను ఎంటర్ కొడుతున్నాను అంతే. ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అయింది. సో స్మాల్ అంటున్నాము, ఎంఎస్ఎంఈ నెంబర్ ఇస్తున్నాం. జస్ట్ కంట్రోల్ ఏ సేవ్ అనేసి ఎఫెక్టివ్ డేట్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ అప్డేట్ అయిపోయింది చూడండి. సురేష్ ఇక్కడ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కంట్రీ ఇండియా, టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ స్మాల్, ఉద్యాన్ నెంబర్ వచ్చేసి ఉద్యాన్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్డ్ నెంబర్ కనిపిస్తుంది. అట్లానే మనం ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మల్టీ ఆల్టర్ అని ఉంది కదా, జస్ట్ మల్టీ ఆల్టర్ మీద కొట్టగానే మనకి ఇక్కడ కర్సర్ అనేది ఈ రిపోర్ట్లో ఆగుతుంది. ఇక్కడ సప్లయర్ దగ్గర డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ చూడండి. ఇప్పుడు నేను సురేష్కి డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ 30 days అని పెట్టాను అనుకోండి, 30 days వరకే పనిచేస్తుంది, 45 days రాదు వాళ్ళకి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ మన అగ్రిమెంట్ ప్రకారం 30 days అని మనం మెన్షన్ చేసుకున్నాం కాబట్టి 30 days దాటి మనం పేమెంట్ చేస్తే పెనాల్టీ అనేది పడుతుంది. సో ఇక్కడ స్మాల్, కంట్రోల్ ఏ సేవ్. ఇట్లా కూడా మనం మన సప్లయర్స్ యొక్క ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని పర్చేజెస్ అయితే చేసాం కదా, ఏ పర్చేజెస్ మనకి పెండింగ్ ఓవర్ డ్యూ డేస్ ఎంత ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఏమున్నాయి అన్నది మనం ఒక రిపోర్ట్ అయితే చూసుకోవచ్చు. జనరల్గా మనం టాలీలో చూసే రిపోర్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లో అవుట్ స్టాండింగ్స్లో పేయబుల్స్ తీసుకుంటాము. ఈ పేయబుల్స్లో మనకు ఓవరాల్ మొత్తం అన్ని పేయబుల్స్ వస్తాయి. ఇక్కడ మనం F12కి ప్రెస్ చేసి ఇక్కడ షో ఎంటర్ప్రైజెస్ టైప్ ఫర్ ఎంఎస్ఎంఈ పార్టీస్ ఇది ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంఎస్ఎంఈ నెంబర్ కూడా కనిపించాలంటే ఇది కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షో ఓవర్ డ్యూ బిల్స్, ఇది ఎస్ పెట్టుకున్నాం. అలానే షో ఓవర్ డ్యూ డేస్ ఫ్రమ్ బిల్స్
సో ఇది కూడా ఎస్ పెట్టుకుని కంట్రోల్ ఏ కొడుతున్నాం. ఇక్కడ చూడండి మనకి ఏబీసీ ఎంటర్ప్రైజెస్ అండ్ సురేష్ అకౌంట్ అనేది రెండు కూడా మనం ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయ్యాము. స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. సో వాళ్ళ ఓవర్ డ్యూ డేస్ రైట్ సైడ్లో చూడండి, మన బిల్ డేట్ అలానే పెండింగ్ అమౌంట్ ఎంత, డ్యూ ఆన్ ఎప్పటి నుంచి డ్యూ ఆన్, అలానే ఇక్కడ ఓవర్ డ్యూ డేస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ డేస్ని బేస్ చేసుకుని 45 డేస్ దాటుతుంది అన్నప్పుడు ఈ పేమెంట్స్ అనేవి మనం చేసేసేయాలి. సో అలానే ఇక్కడ మనకి ఇంకొక ఫీచర్ కూడా ఉంది, షో నెంబర్ ఆఫ్ డేస్ టిల్ డ్యూ డేట్. డ్యూ డేట్కి ఇంకా ఎన్ని రోజులు మనకు ఉంది అన్నది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్లా మనం ఏదైతే మనకి పెండింగ్ బిల్స్ ఉన్నాయో అలానే ఓవర్ డ్యూ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, స్టాట్యుటరీ రిపోర్ట్స్లో, ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్లో మనం ఎంఎస్ఎంఈ ఫామ్ 1 స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఫామ్ 1లో మనకి ఏం తెలుస్తుందంటే పార్టీ యొక్క ఓవర్ డ్యూ బిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ డేట్, పార్టీ నేమ్, అలానే అమౌంట్ పెండింగ్ ఆఫ్టర్ డ్యూ డేట్ అనే కాలం కనిపిస్తుంది. అలానే డ్యూ ఆన్ యాజ్ పర్ ఎంఎస్ఎంఈ మనకి ఏ డేట్లో మనకి ఈ డ్యూ డేట్ అనేది ఉంది అన్నది మనకు కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఓవర్ డ్యూ బై డేస్ కూడా కనిపిస్తుంది, ఎన్ని రోజులు మనకి ఇంకా ఓవర్ డ్యూ అయి ఉన్నది అన్నది. సో ఈ రిపోర్ట్ అయితే మనం ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసేటప్పుడు మనం ఈ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ ఎంఎస్ఎంఈ డీటెయిల్స్ గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాము. సో ఈ వీడియోలో నేను షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ పక్కన ఉన్నటువంటి అకౌంటెంట్స్కి లేదా జిఎస్టీ ప్రాక్టీషనర్స్కి లేదంటే మీ బిజినెస్ ఓనర్స్కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా పాస్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.